హైదరాబాద్ లో ఈ సిగరెట్ల దందా బయటపడింది. టాస్క్ ఫోర్స్ నాంపల్లి పోలీసుల దాడిలో మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ అస్జాద్ రాజా, వినీత్ మంత్రి అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి సుమారు 34 లక్షలకు పైగా విలువైన నిషేధిత ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ బృందానికి అందిన సమాచారం మేరకు నాంపల్లిలోని బజార్ ఘాట్ ప్రాంతంలో పోలీసులు నిఘా పెట్టారు. అక్కడ మహమ్మద్ అహ్మద్ అనే వ్యక్తి బైక్ పై 180 ఈ సిగరెట్లను సరఫరా చేస్తుండగా పోలీసులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదే సమయంలో సరుకు తీసుకోవడానికి వచ్చిన మహమ్మద్ అస్జాద్ రజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని విచారించగా ఈ సిగరెట్ల రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి వినీత్ మంత్రి వివరాలు బయటపడ్డాయి. వెంటనే అత్తాపూర్లోని వినీత్ నివాసంపై దాడి చేసిన పోలీసులు అక్కడ భారీ నిల్వలను గుర్తించి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు సిగరెట్లను ఎలా అమ్ముతారని పోలీసులకు వివరించారు. ఢిల్లీకి చెందిన అంకిత్ అనే వ్యక్తి నుంచి పార్సిల్ సర్వీస్ ద్వారా ఈ సరుకును తెప్పిస్తున్నామని పోలీసులకు తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వినియోగదారులకు స్టాక్ వివరాలను పంపి ఆర్డర్లు సేకరిస్తున్నామని, డిజిటల్ పేమెంట్స్ ద్వారా నగదు తీసుకునే వాళ్లమని వెల్లడించారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ర్యాపిడో, పోర్టర్ వంటి డెలివరీ యాప్లను ఉపయోగించి కస్టమర్లకు సరుకు పంపుతున్నట్లుగా నిందితులు తెలిపారు. ఇక పోలీసులు నిందితుల నుండి మొత్తం 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లను, ఒక బైక్, 4 ఫోన్లు, ప్యాకింగ్ మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం నాంపల్లి పోలీసులకు అప్పగించారు.